ఫ్యూచర్ సిటీ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు. కొంత అభినందనీయమైనటువంటి కొన్ని గ్రామాలను కలపడం శుభసూచకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు ఈ ప్రాంతంలో ఆర్నిశలు అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, స్థానిక ఇన్ఛార్జి నాయకులు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారికి, ప్రత్యేకంగా మహేశ్వరం మండల ప్రజల తరపున, కందుకూరు మండల ప్రజల తరపున, మహేశ్వరం నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు. మరి వారికి మేము చిరకాలము రుణపడి ఉండే విధంగా మొన్న 10వ తేదీన జరిగినటువంటి FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని వేలాది మంది, లక్షలాది మంది పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన భవనము ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి మేము అభినందనలు తెలుపుతూ, ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా మరి వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం నగర రాజధాని చుట్టూ, శివారు చుట్టూ ఉన్నప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా మరి ఎంతో వెనుకబడిందనే ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. మరి జిల్లాలో నాయకత్వం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా సమన్వయ లోపమో, ఐక్యత లోపమో కానీ రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఎంతో వెనుకబడింది అనేది ఇది సత్యము, వాస్తవం. మేము జర్నలిస్టు మరి వృత్తిలో దాదాపు 37-38 సంవత్సరాలు కొనసాగుతూ మరి అనేక విషయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహాయ సహకారాలు తీసుకుంటూ కొంత మహేశ్వరం ప్రాంతం అభివృద్ధి కోసం మాకు శాయశక్తుల మాకు అందుబాటులో ఉన్నటువంటి ఏ పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి మేము ఈ ప్రాంతం కోసం కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనే అంకుటిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా మహేశ్వరానికి రంగారెడ్డి జిల్లాలో మన కర్ణాటి మనోహరు సీనియర్ నాయకులు చెప్పినట్టు, మరి ఎల్మమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, సుదర్శన్ యాదవ్ చెప్పినట్టు ఈ ప్రాంతం కొంత ప్రధానమైనటువంటి రోడ్లకు కొంత దూరంగా ఉండడమో లేకపోతే మా దురదృష్టమో కానీ ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కేవలం వ్యవసాయ ఆధారిత వాణిజ్య పంటల మీదనే బతుకుతున్నటువంటి ఈ మహేశ్వరం కందుకూరు మండల ప్రజలకు మరి ఈ మధ్యన మరి రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత ప్రజల మరి ఈ ఎంతో వెసులుబాటు కలిగించే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇది భావి తరాలకు మరి ఆయన చరిత్రలో ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతాడన్న విషయాన్ని మాత్రం మనము మర్చిపోవద్దు. ఎందుకంటే మనోరన్న మరి ఇప్పుడు బీజేపీ నాయకులు అయినప్పటికీ దర్శన్ గారు చెప్పినట్టు ఈ ఇద్దరు నాయకులు కానీ మరి మిగతా నాయకులు మన ఈశ్వర్ గారు చెప్పినట్టు మరి వాళ్ళ ప్రసంగాల్లో మరి 3 నాయకులను కూడా వాళ్ళు అభినందించారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే గతంలో 33-30 ఏళ్ళ క్రితము మన రాష్ట్రంలో మా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు ఆనాడు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం, దాదాపు 10-15 ఏళ్లలో ఆ ప్రాంతం అంతా కూడా 2 లక్షలు ఉన్న భూమి ఇప్పుడు దాదాపు 233 కోట్ల వరకు చేరిందంటే అక్కడ వేసినటువంటి ఎస్టాబ్లిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ అంటే టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇతర ముఖ్యమంత్రులంతా కూడా అక్కడ డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టారు. అక్కడ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రవాణాగా ప్రతి దగ్గర కూడా ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మన ప్రాంత వాస్తవ్యుడు మన కూత వేటు దూరంలో ఉన్నటువంటి మన
కల్వకుర్తి ప్రాంతము మాడుగుల ప్రాంతంలో మరి ఉన్నటువంటి మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి కావడం, ఆయన ఈ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అత్యుత్తమైనటువంటి నగరాల్లో మన మహేశ్వరం ప్రాంతాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ప్రకటించి చకచక వేగవంతంగా వేలాది కోట్లను ఖర్చు చేస్తూ భవనాలు నిర్వహించడం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, మరి అనేక మంది విద్యావంతులకు స్కిల్ యూనివర్సిటీలో సాంకేతికంగా వారికి అన్ని మరి పనిముట్లల్లో అన్ని రంగాల్లో వాళ్ళను టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి మన ప్రాంతంలో విద్యను అధికంగా చదివి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకపోవడము, మరి ఈ ప్రాంతంలో ఈయన తీసుకున్నటువంటి ప్రాజెక్టు భావి తరాలకు ఈ ప్రాంతానికి ఎంతో వెసులుబాటు కల్పించే కార్యక్రమం. FCDA ఈ అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో మా మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి 33 గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని మేము గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. చెలో కలెక్టర్ కార్యక్రమం, చెలో మంత్రి గారు జిల్లా మంత్రి దగ్గరికి, స్థానిక నాయకులు కేఎల్ఆర్ దగ్గరికి, స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని, జిల్లాలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు మరి కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా మేమందరం కూడా ఐక్య కార్యాచరణ అన్ని రాజకీయ పార్టీలు అందరం పోయి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే నిర్ణయం తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని స్వయంగా ఆమె క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా అక్కడ కలవడం జరిగింది. మేము సబితా ఇంద్రారెడ్డి గారిని గతంలో జరిగిన సభలు సమావేశాల్లో ఘాటైన విమర్శలు చేశాం. మేము ఈ ప్రాంతం వెనుకబాటులో దాదాపు 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని చేసుకోవడం జరిగింది. హైకోర్టు తీసుకురావడం కానీ, బస్ డిపో తీసుకురావడం కానీ, బస్ డిపో విషయంలో కూడా సబితా ఇంద్రారెడ్డికి ఆమెకు నాకు కొంచెం తర్జన జరిగింది. తుగ్గూడ ప్రాంత వాస్తవ్యులంతా కూడా తుగ్గూడెంలో సర్దార్ నగర్ 131 సర్వే నెంబర్లో వేస్తామని వాళ్ళు అడగడము, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ ఈడీ గారు, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు ఖచ్చితంగా ఇది తుగ్గూడెంలోనే బస్ డిపో వేయాలని సబితా ఇంద్రారెడ్డికి సూచించడం, సబితా ఇంద్రారెడ్డి గారు అంగీకరించకపోవడం, మేము మరుసటి రోజే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరి సెక్రటరియట్ వెళ్ళి ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గారికి దృష్టికి తీసుకొచ్చినాం. నేను కొంచెం నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టము, ఈ ప్రాంతం కోసం ఖచ్చితంగా వెనుకబాటు గురైంది. మరి కేసీ దండ దగ్గర స్థలం ఉందమ్మా, అక్కడ బస్ డిపో వేయాలి, ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. కొంత రఘుపతి కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడని ఆనాడు జరిగినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇదే అంబయ్య కానీ మూర్తి కానీ మేము కొంచెము వీళ్ళంతా కూడా గట్టిగా అడగడానికి వాళ్ళు అడగకపోవడమే కొన్ని అలాంటి నాయకులు ఈనాడు సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఉండడం వల్లనే ఈనాడు మహేశ్వరము వెనుకబాటు గురవుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర గట్టిగా అడిగి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకోవడంలోనే మేమంతా కూడా ఇక్కడ ఫెయిల్ అయినాము. ఆనాడు నేను గట్టిగా అడగడం వల్ల బస్ డిపో ఇచ్చింది. ఇవాళ బస్ డిపో వల్ల కొంత వేలాది మందికి ఇక్కడ కొంచెం ఉపాధి అవకాశం జరిగింది. ఇక్కడ ఆర్టీసీలో దూర ప్రాంతాలు వెళ్ళే వరకు ఇక్కడ ప్రయాణ సదుపాయాలు ఏర్పడింది. ఈనాడు కూడా మేము అదే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జేఏసీలో కొనసాగుతూ కూడా మేము ఇలా సబితా ఇంద్రారెడ్డిని ఏ విధంగా ప్రశ్నించినామో కేఎల్ఆర్ను కూడా అదే విధంగా ప్రశ్నిస్తూ కేఎల్ఆర్ దృష్టికి కూడా మేము పలుసార్లు ఈ విషయాన్ని తీసుకపోతే కేఎల్ఆర్ గారు ముందే ఆయన ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అథారిటీని ఎప్పుడైతే సీఎం గారు డిక్లేర్ చేసారో ముందే మాకు తొలి ఈ ఫ్యూచర్ సిటీకి పూర్తిగా జేఏసీకి మద్దతు ఇచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి కేఎల్ఆర్ అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఇవాళ కేఎల్ఆర్ సహకారంతో ఇవాళ మేము జిల్లా మంత్రిని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం వల్లనే ఇవాళ దాదాపుగా ఇవాళ తీర్మానాలు చేసినటువంటి మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి గంగారం కానీ, మన్సన్పల్లి కానీ, చిన్నతుప్ర కానీ, ఇవాళ రామచంద్రగూడ కానీ, పెండెల కానీ, సుభాన్పూర్ కానీ, కోళ్ళపడకాలు ఈ విధంగా దాదాపు 7-8 గ్రామాలను ఇవాళ మహేశ్వరం ఎంపీడీఓ మరికి తీర్మానాలు ఇచ్చినటువంటి సర్పంచులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఆర్డీఓకు ప్రపోజల్ పంపడం, ఆర్డీఓ ద్వారా FCDA అథారిటీకి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ కొంత ఈ మహేశ్వరం దురదృష్టం ఏంటంటే ఇవాళ మహేశ్వరం మండలంలో
రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను భాగస్వాములుగా ఈ మహేశ్వరం ప్రాంతంకు పనిచేయవలసినటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీల్లో కొంత